ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. ఈరోజు 8వ తరగతి తెలుగు మీడియం నందు గణితంలో లాభాలు నష్టాలు అనే టాపిక్ నేర్చుకుందాం. మనం లాభాలు నష్టాలు. మధు ఒక క్రొత్త ఇంటిని 3,20,000 రూపాయలకు కొన్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఇంటిని 2,80,000 రూపాయలకు అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతము? మళ్ళీ చదువుతున్నాం చూడండి. మధు ఒక క్రొత్త ఇంటిని ఎన్ని లక్షలు కొన్నాడు? 3 లక్షలు. చూడండి, ఒకట్లు, పదులు, వందలు కామా పెట్టాం. వందల తర్వాత 1000, 10,000, లక్షలు. ఎన్ని లక్షలు? 3 లక్షలు. ఎన్ని వేలు? 20,000. 3,20,000 రూపాయలకి కొన్నారు ఆయన. కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి పాపం. కొన్న తర్వాత కొంతమందికి ఏదో ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇల్లుని అమ్మేద్దాం అనుకున్నారు ఆయన. ఎంతకు అమ్మేశారు? 2,80,000కి అమ్మేశాడు. ఎంత లాభము ఎంత నష్టము? ఇల్లు కొన్న వేళ ఆన్సర్, ఇల్లు కొన్న వేళ రూపాయలు 3,20,000. అమ్మిన వేళ 2,80,000. నష్టము, ఎందుకంటే తక్కువగా అమ్మాడు కాబట్టి నష్టం ఇంక చూడక్కలేదు. ఇంక మనం నష్టము ఈజ్ తీసివేయాలి. 0, 0, 0. ఇక్కడ ఏమీ లేకపోతే 10 ఉన్నట్టు లెక్క. 10లో మళ్ళీ 0. 12లోంచి 8 తీసేస్తే 4. 40,000 రూపాయలు నష్టం వచ్చింది. ఎంత వచ్చిందో అతను నష్టము? నష్టము ఈజ్ 40,000 రూపాయలు. నష్టము ఈజ్ ఎంత వస్తుందంటే 40,000 రూపాయలు నష్టం వచ్చింది. ఇప్పుడు 40,000 రూపాయలతో పాటు ఏమన్నారంటే నష్ట శాతం కట్టాలి. శాతము అంటే నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్ట శాతము దిస్ ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది అసలు? ఫస్ట్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. కొన్న వేల ఎంత? 3,20,000 ఇంటూ 100. సో ఈ 3 సున్నాలు క్యాల్కులేషను కొట్టేయచ్చు. ఇంకా మనకి ఈ జీరో కొట్టేయచ్చు. ఇంకెంత మిగిలింది? ఇంకా 1 4 4, 8 4 32. 1 4 4, 8 4 32. అంటే ఇక్కడ 4 ఎక్కం కొట్టాము. 4వ ఎక్కము అంటే గుర్తుగా ఉండడం కోసం రాశాను. ఇంక మనకి ఎంత మిగిలింది? 100/8 మిగిలింది. భాగాహారము ఎంత? భాగాహారము 100ని 8తో భాగించాలి. 100ని 8తో భాగించాలంటే ఫస్ట్ 1 8, 8. 10లోంచి 8 తీసేస్తే 2, 0. 2 8 16. 2 8 16 తీసేస్తే 4. ఇంకేం లేదు పాయింట్. 5 8 40. 5 8 40. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12.5. నష్ట శాతము. దేర్ఫోర్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 12.5 ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ.